స్వామి శరణం. బ్రో ఎందుకు మీ ఎక్స్పెక్టేషన్స్ అండి ఇరుముడి మీద? హిట్లు ఫ్లాప్ పక్కన దంగబోయా, హిట్టు ఫట్టు తీసి అవతల దంగబోయే, ఇవన్నీ అనవసరం. అలా ఏం లేదు, మామూలుగా ఒక మంచి ఫిలిం చూస్తానని అనుకుంటున్నాను. రవితేజ ఈసారి కంబ్యాక్ ఇస్తారంటారా? బ్లాక్ బస్టర్ మాత్రం కొడతాను అనుకుంటున్నాను. మరి చాలా ఫ్లాప్స్ వచ్చాయి ఇప్పుడు దాకా. ఇప్పుడన్నా అంటే ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన గెటప్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎమోషన్ వర్కౌట్ అయిద్దేమో అనుకుంటున్నాను. అరే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇరుముడి మీద? నాకు ఇరుముడి మీద ఏం లేవు, మల్లెపూల పల్లకి మీద. సినిమా ఎలా అనిపించింది అన్న ఇరుముడి? ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతే. కొంచెం పెద్దగా చెప్పండి. యావరేజ్ బ్రో, యావరేజ్. వినపడదా ఇరుముడి? ఇంకొక బ్రో ఉన్నది అక్కడ. సినిమా ఎలా అనిపించింది ఇరుముడి? సినిమా నాకైతే బిలో యావరేజ్ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత యావరేజ్ అండి బ్రో, బిలో యావరేజ్. అదేలే అంటే నాకేమో అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది బ్రో. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes నాకు కొంచెం చాలా డౌన్ అయిపోయినట్టు అనిపించింది సినిమా. బాగా చెప్తావు, బార్బెల్లా చెప్తావు. ఓవరాల్గా అయితే చూడొచ్చు, ఆడాలి, రెండు సినిమాలు ఆడాలి. రాత్రి ఒకడు వస్తాడు పేపర్ పట్టుకొని, వాడు చెప్తాడు హీ స్కేర్స్ మీ మోర్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళు బాగుందంటారు. ఆడాలి, రెండు సినిమాలు ఆడాలి. టూ ఎర్లీ టు సే. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఆడాలి. రవితేజ కంబ్యాక్, శివ నిర్వాణ గో బ్యాక్. ఏ శివ నిర్వాణ డైరెక్షన్ అదేం బాగాలేదు, రైటింగ్. శివ నిర్వాణ ఒకటి దాంట్లో తన 100% మీరు డామినేట్ చేస్తున్నారు అబ్రోని. ఓకే ఓకే, ఒక దాంట్లో 100% ఇచ్చాడు శివ నిర్వాణ. లిరిక్స్ లో అయితే బాగా ఇచ్చాడు, స్క్రిప్ట్ లో ఇవ్వాల, రైటింగ్ లో లేదు, పోయట్రీలో ఉంది. ఓకే ఓకే, చూడొచ్చు అంటారు ఎంతకీ సినిమా, లేకపోతే ఒకసారి ఎక్కువ అంటారా? కళ్ళున్నవాడు ముందే చూస్తాడు, దిమాక్కున్నాడు ఇరుముడి చూస్తాడు. ఎన్నిసార్లు చూస్తాడు? ఓకే ఓకే బ్రో. అంటే ఇరుముడి అంటే 2 మూడ్లు కదా, 2 సార్లు ఏమన్నా వెళ్ళొచ్చా? మీరు ఇంకోసారి వెళ్తారా మీ ఇద్దరు? ఇరుముడి అంటే 2 మూడ్ల, ఇద్దరి మధ్య మూడి అని బ్రో. సారీ 2 మూడ్లు కాదు, ఇద్దరి మధ్య మూడి అని. నాకు తెలియదు. ఓకే ఓకే బ్రో, అవన్నీ మీరు తెలుసుకుని వెళ్ళాలి బ్రో. ఇవన్నీ మీరు ముందే తెలుసుకోవాలి. సినిమా అయితే నేను చెప్పలేదు, మీరే చూసి మమ్మల్ని చూసి తెలుసుకోమంటారా? సినిమా చూసిన తర్వాత థియేటర్ లోపల కానీ థియేటర్ బయట కానీ ఇంటికి వచ్చినాక కానీ ఇంటికి వెళ్ళినాక కానీ ఏం చెప్పదు, రోడ్డు మీద కానీ రోడ్డు బయట కానీ ఏం చెప్పకండి, ఎవరికేం చెప్పండి. ఆ సినిమాలు అందరికి చెప్పాలంటారు, ఎవరికి చెప్పకండి. మనమ్మా స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఎవరికి చెప్పకండి. చెప్తే ఆ సినిమాలో లాగా అయిపోతారా? ఎవరు చెప్పకండి, సినిమా చూడండి చెప్పకండి. అందుకే 1 year క్రిస్టోఫర్ నోలన్ లో స్క్రీన్ ప్లే లో ఉంది. 1 year బ్యాక్, 1 year ప్రెసెంట్. నిజంగా అర్థం కాదు. మీకెలా తెలుసు బ్రో? మీ సినిమా చూసారా ఆల్రెడీ? అంటే అది చూసిన వాళ్ళు చెప్తున్నారు, అదే కన్ఫ్యూజన్ గా ఉంది. పార్ట్ 2 లో తెలుస్తుంది కదా. ఇరుముడి పార్ట్ 2 కూడా ఉందా? వాళ్ళ కూతురు బయటకు వచ్చి నేను లాస్ట్ లో వాష్రూమ్కి వెళ్ళా బ్రో. స్పాయిలర్
పార్ట్ ఏమన్నా వేసారింది పార్ట్ ఇరుముడి పార్ట్ కింద మల్లెపూల పల్లకి టైట్ సబ్ టైటిల్. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది థియేటర్లో వైబ్? యావరేజ్ బ్రో, అంతేం లేదు. మీ వెనకాల ఎవరో ఫ్లాష్ లైట్ వేసారంట. వాడిని ఆ ఫ్లాష్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడు బ్రో. మల్లెపూలు పళ్ళకి సాంగ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ వెనకాల ఎవడో ఫ్లాష్ రికార్డ్ చేస్తానే ఉన్నాడు. అసలు నా వల్ల కాలేదు, ఆ ఫ్లాష్ కంట్లో పడతాను. అసలు ఎంజాయ్ చేయలేదు. అసలు ఎందుకు వస్తారు వాళ్ళు థియేటర్లకి? అంకుల్ని కొడదాం అనుకున్నాను, పెద్దోళ్ళు అని వదిలేసాను. పెద్దోళ్ళు అంటే ఈయనకి రెస్పెక్ట్. ఓకే సరే బ్రో.